దేవుడికి మహిమ. అడవి ప్రాంతపు సేవ చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కనుక కొన్ని చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కానీ నేను చూస్తున్నాను కాబట్టి కొంచెం నిబ్బరంగానే ఉన్నాను. కానీ ఇక్కడన్నా కొంచెం పర్వాలేదు. నేను శ్రీశైలం అడవులు, దోర్నాల అడవుల్లోకి వెళ్ళాను. అక్కడ పాపం స్త్రీలకు కానీ పిల్లలకు కానీ బట్టలు సరిగా ఉండేవి కాదు. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అలాంటిది. ఏదో వేటకు వెళ్ళటం, ఆ జంతువులను తెచ్చుకొని తింటాం, లేదా ఆ చెట్లలో ఉండేటటువంటి ఆ దుంపలు తెచ్చుకొని తింటాం, ఇలాంటి పరిస్థితి. కనుక చూస్తున్నాను నేను, వారికంటే మీరు బెటర్, బాగున్నారు, సంతోషం. అయితే దేవుడు అవకాశం ఇస్తే, మరలా నేను ఇక్కడికి రావాల్సి వస్తే తప్పనిసరిగా మీ అందరికి నేను బట్టలు తీసుకొస్తాను. తప్పనిసరిగా బట్టలు తీసుకొస్తాను. ఎందుకంటే యేసయ్య ఒక మాట అంటాడు, ఆకలేస్తున్న వాడికి అన్నం పెట్టకుండా పోయేసి ఆకలి తీర్చుకుంటే వాడు ఆకలి తీరిద్దా? చలిస్తున్న వాడికి దుప్పటి ఇవ్వకుండా నువ్వు చలి కాసుకుంటే దుప్పటి పోద్దా? సలహాలు ఇస్తే ప్రయోజనం ఏముంది? యేసయ్యని నమ్ముకున్న తర్వాత, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత కార్యక్రమం చేయాలే కానీ సలహాలు ఇవ్వకూడదు కదా. దేవుని చిత్తం అయితే ఈసారి కనుక వస్తే, దేవుడు అనుమతిస్తే తప్పనిసరిగా ఆడవాళ్ళందరికీ చీరలు తెస్తాను. బిడ్డలు ఆడపిల్లలకి వాళ్ళ సైజుల ప్రకారం కొలత చెప్తే రెడీమేడ్ డ్రెస్సులు కూడా తెస్తాను. మగపిల్లలకు కూడా వాళ్ళ సైజుల ప్రకారం కొలతలు కనుక చెప్పగలిగితే నేను తెస్తాను. తప్పనిసరిగా దేవుడు అట్టి అవకాశం నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అట్లానే పాస్టర్ గారి సేవ నిజంగా మేము చాలా సంతోషకరమైన పరిస్థితుల్లో మేము బ్రతుకుతున్నామని మేము అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత, పాస్టర్ గారి సేవ చూస్తున్న తర్వాత, ఈ పరిస్థితులను చూసిన తర్వాత మేము ఏదో జనాన్ని మోసం చేస్తున్నామేమో అనిపిస్తుంది. 4 మాటలు పోతున్నాము, చెప్తున్నాము, ఏదో 4 రూపాయలు ఇస్తున్నారు, తీసుకుంటున్నాము, హాయిగా ఉంటున్నాము. కానీ పాస్టర్ గారి లాగా మేము కష్టపడటం కనుక వారికి ఆ బహుమానం అక్కడ పొందుతాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. వారి భార్యకు కూడా అలాంటి భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి వారు కూడా అక్కడ అలాంటి బహుమతి పొందుకుంటారు అని మీరు ఆయన్ని ఊరికి వదిలేయకూడదు. అర్థమైందండి? మీరు కూడా మీకు ఆత్మీయాహారం పెడుతున్నారు కాబట్టి మీరు ఆయనకి శరీరాహారం పెట్టే విధంగా మీరు ముందుకు రావాలి. ఓకే, రైట్, సంతోషం. అట్లానే మన కేఎస్ పాల్ గారు, వీరు వాస్తవంగా నా డ్యూటీ ఆయన తీసుకున్నాడు. నేను అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు, ఇక్కడ ఉన్న పాస్టర్లు 10-15 మందిని వేసుకొని ఒక టెంపో పెట్టుకొని, ఒక ఆటో పెట్టుకొని, ఒక కారు పెట్టుకొని ఫ్యామిలీలతో పాటు వెళ్ళేవాడు సువార్తకి. 2-3 రోజులు ఉండేసి వచ్చేవాడు. నేను ఎక్కువ చేశాను అది అట్లా. ఇప్పుడు ఆ బాధ్యత లూథరన్ పాస్టర్లలో కేఎస్ పాల్ గారు తీసుకోవడం నిజంగా రికార్డు. ఇది కడుపు నిండిన వాడికి తెలియదు ఈ ఆనందం ఏంటో. ఏదైనా అయ్యగారు, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన కాక తప్పనిసరిగా దీవిస్తాడు కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా గొప్పది కూడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. సర్వాధికారి, సర్వశక్తివంతుడా అయ్యా, ఇదిగో తండ్రి భూమి మీద మా ప్రభా, ఇదిగో తండ్రి మా ప్రయాసాలను చూస్తూ ఉన్నావు తండ్రి. ఎంతమంది నా ప్రభా ఏ రీతిగా నా తండ్రి నీ నామం ఎరగకుండా నా ప్రభా ఇదిగో తండ్రి నరకానికి పోతున్నారో నా ప్రభా, అలాంటి వారిని మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అయ్యో, అలాంటి వారికి మేము సువార్త చెప్పలేకపోయాము అయ్యా, వారిని నీ దగ్గరకు నడిపించలేకపోయాము. ఆత్మలు నాశనం అవుతే చూస్తూ ఊరుకుంటూ ఉన్నాం తండ్రి. మా ప్రభా మమ్మల్ని ఆయుధపరుస్తుంది, మా హృదయాలను ప్రేరేపించు తండ్రి. అయా, మమ్మల్ని నా ప్రభా నీ మాట కొరకు, నీ వాక్యము కొరకు మా ప్రభా, నీ రక్తము కొరకు నా ప్రభా అనేక రీతులుగా ప్రచురం చేయవారిలాగా మాకు మా ప్రభా ఆయుధనిచ్చిన తండ్రి.
మాకు ధైర్యం ఇచ్చిన తండ్రి, మాకు శక్తిని ఇచ్చిన తండ్రి, ఈ భూమి మీద మా ప్రభు ఎవరికి భయపడకుండా మా పక్షమున దేవుడు ఉన్నాడని మేము ముందుకు వెళ్ళేలాగా సహాయం దయచేయాలి. అయా ఎంతమంది ఆత్మలను రక్షించాలని ఈ భూమి మీద నువ్వు నన్ను పంపేవో, మమ్మల్ని పంపేవో నా ప్రభు, మేమందరం నా తండ్రి ఆ ఆత్మను వెతికి పట్టుకొని నా ప్రభు నీ రాజ్యంలో చేర్చడానికి సహాయం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన బట్టి యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి మీరు సమితి సహవాసం ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనుల దర్శన కుటుంబానికి, సంఘానికి, వచ్చిన దైవజనులకి తిరిగి మా ప్రయాణమునకు సదాకాలం దేవుడు తోడై ఉండగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరిగా వందన సమర్పణ ప్రెసిడెంట్ గారు ఇంతవరకు చక్కటిగా నడిపించిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం అందించిన సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి, మా సంఘాన్ని ప్రేమించి దూర ప్రాంతం నుంచి 2 కార్ల మీద మీ కుటుంబాలను, మీ పరిచయాలను విడిచిపెట్టి మా ప్రాంతం వచ్చినందుకు మేము అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఒకసారి జహోరా చెప్తాం. అందరం కూడా జహోరా వినపడలేదు, వాళ్ళకి గడ్డి వేస్తుంది. జహోరా వందన మంది చెప్తున్నారండి మీ అందరికి కూడా. అదే చాలా సంతోషం. అన్నాను యవనస్తులు మీరు భోజనం దగ్గరికి వెళ్ళండి, అమ్మ వాళ్ళు వచ్చేస్తారు. సేవకులకి భోజనాన్ని సిద్ధపరచండి. త్వరగా భోజనాన్ని సిద్ధపరచండి. అమ్మ మీరు యవనస్తులు కదా, మీరు